నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి పేదరికానికి మధ్య ఉన్న దూరం ఎంత తెలుసా? కేవలం మన దేశంలో అయితే ఒకే ఒక హాస్పిటల్ బిల్. మన దేశంలోని 70% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక్క హాస్పిటల్ బిల్తోనే పేదరికంలోకి వెళ్ళిపోయే రిస్క్లో ఉన్నారు. అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబమే రాజేష్ కూడా. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు రాజేష్. భార్య సుమతి హౌస్ వైఫ్. వాళ్ళకి 9th 6th క్లాస్ చదివే ఒక పాప ఒక బాబు ఉన్నారు. నచ్చిన ఉద్యోగం, భార్య పిల్లలతో హ్యాపీగా సాగిపోతుంది రాజేష్ లైఫ్. రాజేష్ ఎలాంటి వాడు అంటే కేవలం ఈ రోజు గురించి మాత్రమే కాకుండా రేపటి గురించి కూడా పక్కాగా ప్లాన్ చేసే వ్యక్తి. అందుకే ముందు చూపుతో ఆలోచించి ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళ సజెషన్ మీద ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకున్నాడు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది రాజేష్కి. తనకు వచ్చే కొద్దిపాటి జీతంతో నెల ఖర్చులు మాత్రమే సరిపోయాయి. ఇక ఇంటి మొత్తానికి సరిపడే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్కి ప్రీమియం పే చేయడం అంటే చాలా కష్టంగా అనిపించింది. బట్ కష్టమైనా కూడా ఇది ఇంపార్టెంట్ కాబట్టి తన స్కూల్ తర్వాత ట్యూషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు రాజేష్. అలా వచ్చిన డబ్బులతో ప్రీమియంలు మిస్ అవ్వకుండా పే చేస్తూ వచ్చాడు. ఇది మాత్రమే కాకుండా ఇంకొంచెం డబ్బులు మిగిలితే పిల్లల భవిష్యత్తు కోసమని వాటిని సేవ్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు తను సంపాదించే కొద్దిపాటి డబ్బులతోనే తన ఇంటి ఖర్చులు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ అలాగే పిల్లల కోసం సేవింగ్ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అది August 5th మండే రోజు. సోమవారం అనగానే మనందరికీ తెలుసు కదా, ఇంటిలో మార్నింగ్ ఎంత హడావడి ఉంటుందో. రాజేష్కి పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైం ఒక్కటే కావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లలకి తన వారికి క్యారేజ్ సర్ది పంపించడానికి కిచెన్లోకి వచ్చిన సుమతి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. ఏమైందని కంగారుగా వచ్చి చూసిన పిల్లలు ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎదురుగా చలనం లేకుండా పడి ఉన్న నాన్న ఏం చేయాలో ఒక్క నిమిషం పాలుపోలేదు వాళ్ళందరికీ. వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకువెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళగానే హాస్పిటల్ మేనేజ్మెంట్ అడిగిన మొట్టమొదటి ప్రశ్న పేషెంట్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని. ఉంది అని సుమతి చెప్పడంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ మీరు కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు, మేమంతా చూసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోవడంతో రాజేష్కి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్కి టైం తీసుకురావడం అండ్ డాక్టర్స్ కూడా బాగా ట్రీట్ చేయడంతో రాజేష్ త్వరగా రికవర్ అయ్యాడు. ఇంకా డిశ్చార్జ్ అయ్యే టైం వచ్చింది. డిశ్చార్జ్ చేసే టైంలో హాస్పిటల్ స్టాఫ్ ఏకంగా 3,95,000 రూపాయల బిల్లు సుమతి చేతిలో పెట్టారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి సుమతి హాస్పిటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ చేయడంతో వాళ్ళు చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పారు, సారీ మ్యామ్, మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందని. సో మీరే బిల్ పే చేయాల్సి ఉంటుంది, బిల్ పే చేసి త్వరగా డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా రాజేష్ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోయారు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి విషయం ఏంటని కనుక్కోగా తనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ డయాబెటీస్ కారణంగా రిజెక్ట్ చేసామని చెప్పి వాళ్ళు సింపుల్గా చెప్పేశారు. ఇక ఎంతమందితో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఏమీ లాభం లేకుండా పోయింది. చివరికి చేసేదేం లేక పిల్లల పేరు మీద ఏదైతే సేవ్ చేశారో ఆ డబ్బుల్ని తీసేసి అండ్ వాళ్ళ దగ్గర మిగిలిన డబ్బులన్నీ కూడా ఊడ్చి ఇంకా సరిపోకపోతే సుమతి నగలు తాకట్టు పెట్టి మరికొంచెం డబ్బులు అప్పు చేసి హాస్పిటల్ బిల్ పే చేసి వచ్చారు. ఈ మొత్తం ఇష్యూలో రాజేష్ చేసింది ఒకే ఒక తప్పు. తను ఎవరి దగ్గర అయితే పాలసీ తీసుకున్నాడో వాళ్ళని గుడ్డిగా నమ్మి పాలసీ తీసుకోవడం. ఇదే తప్పు రాజేష్ మాత్రమే కాదు, మన దేశంలో చాలామంది చేస్తున్నారు. అందుకని రీసెంట్ సర్వే ప్రకారం మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వాళ్ళని 43% మంది క్లెయిమ్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారంట. మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదే మనకు ఫైనాన్షియల్గా బర్డెన్ అవ్వకూడదు. ప్రాబ్లం వచ్చిన రోజు మనల్ని సేవ్ చేయాలని చెప్పి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా మనం ఫైనాన్షియల్ బర్డెన్లోకి వెళ్ళినట్టయితే మనం ఏం చేయాలి? ఇలాంటి కండిషన్లో మీరు ఏం చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు సోషల్ మీడియాలో చూసినట్లయితే ప్రతిసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటి గురించి మాత్రమే చాలా వరకు కవర్ అయి ఉంటుంది. బట్ పాలసీ తీసుకున్న తర్వాత ఒకవేళ మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ అయినట్టయితే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దీని మీద అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దీని మీద ఈరోజు ఫోకస్ చేయబోతున్నాను. దీని రిలేటెడ్గా ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మేజర్లీ నేను 4 పాయింట్స్ని అయితే కవర్ చేయబోతున్నాను. ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్ని విధాలుగా రిజెక్ట్ అవ్వచ్చు. సెకండ్, మనం తీసుకున్న పాలసీ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. థర్డ్, ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మన పాలసీ రిజెక్ట్ అయిందనుకోండి, రిజెక్ట్ అయితే మనం కంప్లైంట్ ఫైల్ చేయాలంటే మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ని కూడా కవర్ చేస్తూ లాస్ట్ రీసెంట్గా ఐఆర్డీఐ ఏంటంటే పాలసీ హోల్డర్స్ పరంగా కొన్ని కొత్త చేంజెస్ మన గురించి అని బెనిఫిట్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఒక 10 న్యూ చేంజెస్ అయితే రాబోతున్నాయి. వీటి గురించి కూడా మనకి అవేర్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ఈ పాయింట్స్ని కూడా కవర్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఆ పాయింట్స్ని కూడా తప్పకుండా చూడండి. వీడియోని ఇంకెందుకు
త్వరగా స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఇలాంటి వీడియోస్ రిలేటెడ్గా మన టీం పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉన్నదో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి గైస్. చాలామంది వీడియో చూస్తారు, లైక్ చేయడం అయితే మర్చిపోతారు. మిమ్మల్ని లైక్ అడిగేది దేనికంటే మీరు లైక్ చేసినట్టయితే ఇలాంటి వీడియోలు మరికొంతమందికి అయితే రీచ్ అవుతాయి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలాంటి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సడన్గా వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వాళ్ళకి ముందుగానే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం గురించి అని ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి సిఎఫ్పి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్షన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం పదండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఏదైనా ఇష్యూని సాల్వ్ చేయాలంటే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకు తెలియాలి కదా. మన ఇండియాలోని వేరే సర్వేస్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యేది ఈ 4 రీజన్స్తోనే. ఒకటి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డిస్క్లోజర్స్. మనకి పాలసీ సెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పాలసీలో ఎక్స్క్లూషన్స్ అంటే ఆ పాలసీలో కవర్ అవ్వరు, అంటే మనకు వర్తించబడని ఏవైతే పాయింట్స్ ఉంటే వాటి గురించి అస్సలు మాట్లాడరు. అన్నీ కవర్ అయిపోతాయి సార్, అన్నీ కవర్ అయిపోతాయని చెప్తుంటారు. మనం కూడా ఓకే కవర్ అయిపోతాయి కదా అని చెప్పి వాళ్ళ మాట నమ్మి పాలసీ తీసుకుంటాం. రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇదొక మేజర్ రీజన్ అన్నమాట చాలామంది ఇబ్బంది పడేది క్లెయిమ్స్ రిలేటెడ్గా. సెకండ్ థింగ్, ఒకవేళ ఎవరైనా కూడా ఆ పాలసీ రిలేటెడ్ మనకి బ్రౌచర్ ఇస్తారు, బ్రౌచర్లో అన్ని పాయింట్స్ ఉంటాయి. వేరే పాలసీ డాక్యుమెంట్ చూసినట్టయితే చాలా పాయింట్స్ ఉంటాయి. సో మనం మొత్తం చదువుదామని చెప్పి ప్రయత్నించినా కూడా, కొంతమంది ప్రయత్నిస్తారు కానీ ప్రయత్నించినా కూడా ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి కూడా యాక్చువల్లీ అవన్నీ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. సో ఆ కాంప్లెక్స్ లాంగ్వేజ్ ఉండడం వల్ల ఒక పేజ్ చదివిన తర్వాత నా వల్ల అవ్వట్లేదే వాళ్ళ మాటే విందామని చెప్పి వినేసి పాలసీ తీసేసుకుంటాం. సో ఇదొక ప్రాబ్లం. థర్డ్ అండ్ ఫోర్త్ రీజన్ ఏదైతే ఉన్నదో ఇక్కడే మెజారిటీ ఆఫ్ ది క్లెయిమ్ రిజెక్షన్స్ అనేవి జరుగుతుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా క్లారిటీ ఇవ్వకపోవడం. సెకండ్, అప్లికెంట్ మన సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోవడం. చాలామంది అప్లికెంట్స్ పాలసీ సెల్లర్ ఏమంటారంటే మనం ఒకవేళ డిస్క్లోజ్ చేద్దామన్నా కూడా సరే ఇది మీరు రాశారనుకోండి పాలసీ ఇష్యూ కాదని, కానీ ఒకవేళ ఇష్యూ కాదేమో అని చెప్పి రాయకుండా వదిలేస్తుంటాం. దీనివల్ల కూడా మనం సఫర్ అవుతాం. సో ఈ 4 రీజన్స్ ఏవైతే మేజర్లీ మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యేది ఈ 4 రీజన్స్ వల్లే. సో ఈ ఇష్యూస్ ఏవైతే వీటిని మనం స్మూత్గా హ్యాండిల్ చేయాలి. మనకు రేపు ఉదయం ఈ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాటి గురించి ఇప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు చెప్పి ఈ 5 జాగ్రత్తలు ఏవైతే వీటిని కేర్ఫుల్గా వినండి. వీటిని మనం తప్పకుండా పాటించగలిగినట్టయితే మన క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద పాలసీ బెటర్. పాలసీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అర్థం కావట్లేదు, కొంచెం కాంప్లికేటెడ్ టర్మినాలజీస్ ఉన్నాయి, అలాంటప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క మేనేజర్ని కానీ లేకపోతే మీ పాలసీ ఎవరైతే సెల్ చేస్తున్నారో ఆ సెల్లర్ ఏజెంట్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు కదా, అలా అప్రోచ్ చేయని వాళ్ళని క్లియర్గా మొత్తం కండిషన్స్ ఏవైతే వాటిని అడగండి. ఇందులో మేజర్లీ ఎక్స్క్లూషన్స్ ఏవైతే వాటి మీద ఎక్కువగా క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్క్లూషన్స్ అంటే మనకి వర్తించబడను అన్నమాట. ఇందులోని కొన్ని టెంపరీ ఎక్స్క్లూషన్స్ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ ఎక్స్క్లూషన్స్ ఉంటాయి. అంటే కొన్ని రకాల పాలసీలోని కొన్ని రకాల డిసీజెస్ పర్మనెంట్గా కవర్ చేయరు. సో అలా కవర్ చేయనట్టయితే అలాంటి పర్మనెంట్ ఎక్స్క్లూషన్స్ ఏవేవి ఉన్నాయి. అండ్ ఒకవేళ టెంపరీ ఎక్స్క్లూషన్స్ ఉన్నట్టయితే ఎన్నాళ్ళ పాటు ఈ ఎక్స్క్లూషన్ అంటే ఎన్నాళ్ళ పాటు మనకు ఆ క్లెయిమ్ ఇవ్వరు. ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్టయితే ఆ వెయిటింగ్ పీరియడ్ ఎన్నాళ్ళు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మనం పాలసీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు, మనంతటా మనం ఆ బ్రౌచరే కాకుండా పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేయమంటే మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ చదివారనుకో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ చదువుతున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే మొత్తం ఆ పాయింట్స్ హైలైట్ చేసి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం బెటర్. అలా కాకుండా మనం పాలసీ తీసుకున్నాం అనుకుని రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ పాలసీని చాలామంది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తుంటారు కదా. ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు ప్లస్ మన ఛానల్తో పాలసీ బజార్తో ఎఫిలియేషన్ ఉన్నది. పాలసీ బజార్ దగ్గర ఒక ఫీచర్ ఉన్నది, యూ కెన్ యూజ్ దట్. మీరు ఏవైతే అగ్రిగేటర్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్ ఉంటే వాటి మీద క్లిక్ చేసి మీరు ఆ పేజ్లోకి వెళ్ళారనుకోండి. పేజ్లోకి వెళ్ళిన తర్వాత వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్ మీరు కంపేర్ చేసుకోవడం, మీ అంతటి మీరు చదువుకోవడానికి డీటెయిల్స్ ఉంటాయి. దాని తర్వాత ఎవరైతే ఆర్ఎం ఉంటారో ఆ రిలేషన్షిప్ మేనేజర్ని అసైన్ చేస్తారు కదా, వాళ్ళు మీరు ఈ క్వశ్చన్స్ అన్ని అడగచ్చు అన్నమాట. ఒక్కొక్క పాయింట్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర కాల్ కూడా రికార్డ్ అవుతుంది. సో మీరు ఒక్కొక్క పాయింట్ని క్లియర్గా క్లారిటీ తీసుకున్న తర్వాతే
పాలసీ అయితే తీసుకోండి. అండ్ ఎవరి దగ్గర అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండడం అనేది మ్యాండేటరీ గైస్. ఎందుకంటే కరెంట్లీ ఇప్పుడు మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయినా కూడా మనకి అయ్యే బిల్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి పాలసీ తీసుకోండి. తీసుకునే ముందు ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు అనేది తీసుకోండి. సో మీకోసం కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అగ్రిగేటర్ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. వాటి మీద క్లిక్ చేసి పాలసీ తీసుకోకపోయినా ఫస్ట్ కంపేర్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా పాలసీ నచ్చినట్టయితే మొత్తం క్లారిటీ తీసుకున్న తర్వాత పాలసీని అయితే తప్పకుండా తీసుకోండి. ఇలా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదివిన తర్వాత మనకు ఆ పాలసీ నచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద క్లెయిమ్స్ అని కూడా రిజెక్ట్ అయ్యేది ఈ పాయింట్ దగ్గర. బేసికలీ ఆఫ్లైన్లో పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు పాలసీ అమ్ముతున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టార్గెట్ ఏంటి, పాలసీ ఇష్యూ అయిపోవడం. అంటే ఆ పాలసీ మీకు ఇష్యూ అయిపోతే వాళ్ళ టార్గెట్ అయిపోద్ది, అవునా? అందు గురించి అని చెప్పి పాలసీ ఇష్యూ అవడం కోసం అని చెప్పి మీకు చాలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొద్దని చెప్తారు. మీరు ఫిల్ చేసినట్టయితే మీకు పాలసీ రాదు సార్, ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు, అవసరం లేదు అని చెప్తారు. మనం కూడా వాళ్ళ మాటలు నమ్మి అవి డిస్క్లోజ్ చేయకుండా వదిలేస్తుంటాం. రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేది ఎవరు, మనం కదా. సో అందు గురించి అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక కాంట్రాక్ట్, మనకి ఇన్సూరెన్స్ కంపెనీ మధ్యలో జరిగే కాంట్రాక్ట్. ఇందులో డిస్క్లోజర్స్ క్లియర్గా లేవనుకోండి, వాళ్ళు మన క్లెయిమ్ని రిజెక్ట్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మన హెల్త్ రిలేటెడ్ కావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళ అప్లికేషన్లో ఏదైతే డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ కూడా మనం నిజాయితీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాలసీ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైక్ చేద్దాం అని చెప్పినా కూడా వాళ్ళ మాట వినకండి. ఎందుకంటే వాళ్ళకి అగైన్ చెప్తున్నాను కదా, వాళ్ళకి ఉండే టార్గెట్ పాలసీ ఇష్యూన్స్, మీ క్లెయిమ్ కాదు. వేరేజ్ మనకి రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు మన క్లెయిమ్ ఇబ్బంది అవ్వకూడదు. అండ్ మనం కట్టే ప్రీమియమ్స్ మనకి సేఫ్ గార్డ్ కింద ఉండాలి కదా. మన ప్రీమియమ్స్ కట్టిన తర్వాత క్లెయిమ్ రాకపోతే ఏం లాభం పాలసీ తీసుకుని. ప్రాపర్గా మన డిస్క్లోజర్స్ అన్ని క్లియర్లీ మెన్షన్ చేసిన తర్వాత పాలసీ ఇష్యూ అయిపోయింది. థర్డ్, ఇంకొన్ని కేసులో క్లెయిమ్ ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అంటే చాలామంది క్లెయిమ్ని టైంకి రిపోర్ట్ చేయకపోవడం అనమాట. మనకి ప్రీ ప్లాన్డ్ హాస్పిటలైజేషన్ ఉన్నది అనుకోండి, అంటే సర్జరీ ఉన్నది, ఆ సర్జరీ ఒక వారం తర్వాత ఎప్పుడో జరుగుతుంది అనుకోండి. మనకి ఏదైతే సర్జరీ జరగనున్నదో దాని గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీ ప్లాన్ కేసులో 48 hours ముందు ఇంటిమేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కేసులో మీకు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఆస్కారాలను తగ్గుతాయి అన్నమాట. అండ్ అలాగే ఒకవేళ ఎమర్జెన్సీ కేసు వచ్చింది అనుకోండి, మనం ఇన్సూరెన్స్ కంపెనీకి 24 hours లోపల ఇంటిమేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్యామిలీకి ఈ విషయాలన్నీ కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే రేపు మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ కండిషన్ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు, అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి 24 hours లోపల వాళ్ళు ఇంటిమేట్ చేయాలని తెలిసింది అనుకోండి, వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. లేదంటే మీరు రికవర్ అయ్యే వరకు అలాగే అవుతుంది పరిస్థితి. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీతో మనం ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో అందు గురించి అని క్లెయిమ్ ఏదైతే ఉన్నదో దాన్ని టైంకి ఇంటిమేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంకి ఇంటిమేట్ చేయకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, ఆ ప్రాబ్లం ఫస్ట్ టైం ఏదైతే డిటెక్ట్ అవుతుందో, ఆ డిటెక్ట్ అయినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ కానీ ఆ రిపోర్ట్ కానీ ఏదైతే ఉంటుందో మీ ఇన్సూరెన్స్ పాలసీ లోపలే స్టోర్ చేసి ఉంచుకోండి. రేపు ఉదయం మన క్లెయిమ్ వచ్చినప్పుడు మీకు ఈ డిసీజ్ అన్నది ముందు నుంచి ఉన్నదని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ మీతో ఆర్గ్యూ చేసినప్పుడు మీకు ఈ ప్రూఫ్స్ ఏవైతే మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తాయి అన్నమాట. చాలామంది మన డాక్యుమెంట్స్ పడేస్తుంటారు, అలాంటి పనులు చేయదు. మీకు ఏదైనా మేజర్ హెల్త్ డిజార్డర్ వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఆ రిపోర్ట్స్ కానీ ఆ ప్రిస్క్రిప్షన్ కానీ ఫస్ట్ టైం డిటెక్ట్ అయిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మీ పాలసీ డాక్యుమెంట్ లోపలే ఉంచండి. మనం జస్ట్ తీసి పాలసీ డాక్యుమెంట్లో పెట్టడమే కదా, రేపు ప్రాబ్లం వస్తుందో రాదో, ప్రాబ్లం వచ్చిన రోజు ఇవే మనల్ని కాపాడతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం క్లెయిమ్స్ని టైంకి ఇంటిమేట్ చేయాలని చెప్పాను కదా. రేపు మీరు ఒకవేళ క్యాష్తో పే చేశారు, దాని తర్వాత క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు 30 days లోపల క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. సో డిలే చేయొద్దు అన్నమాట. లాస్ట్, పాలసీని రెన్యూ టైం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అనొచ్చు, రెన్యువల్ చేయకపోతే మనకు క్లెయిమే రాదు కదా బ్రో అని చెప్పి. ఎస్, రెన్యువల్ చేయకపోతే మనకు క్లెయిమే రాదు. కానీ చాలామంది ఏంటంటే పాలసీ రెన్యువల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఉన్నది, ఓకే, వాళ్ళు ఆగస్ట్ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ పాలసీని రివైవ్ చేసుకుని పాలసీ తీసుకుంటారు. ఇలాంటి కేసులు ఏంటంటే మీరు ఏవైతే ప్రీవియస్గా డిటెక్ట్ అయిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ప్రీ ఎగ్జిస్టింగ్ అయిపోతే దానివల్ల మోస్ట్ పాలసీలో ఏమవుతుందంటే వెయిటింగ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మీ పాలసీ రెన్యువల్ డేట్ ఏదైతే ఉందో దానికన్నా ముందే మీరు రెన్యూ చేస్తారనుకోండి, మీకు ఈ కండిషన్స్ అన్ని ఎవరు చెప్పరు, రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు చెప్తారన్నమాట. ఎందుకంటే మీరు మీ రెన్యువల్ ఏదైతే ఉన్నదో మీరు యాక్చువల్లీ టైం కన్నా ముందు కాకుండా టైం అయిపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత కట్టారు, పాలసీని రివైవ్ చేస్తారు. కాబట్టి మీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ ఏవైతే అవన్నిటికి కూడా వెయిటింగ్ పీరియడ్ వచ్చేసిందని చెప్పి అలాంటి టైంలో మన క్లెయిమ్ రిజెక్ట్ అయితే మళ్ళీ అగైన్ మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ రెన్యువల్స్ కూడా యాక్చువల్ రెన్యువల్ డేట్ కన్నా ముందే పే చేసేయడానికి ప్రయత్నించండి. ఈ 5 జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే మోస్ట్ కేసుల్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కొంతమంది అడగచ్చు, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అనుకో బ్రో, అప్పుడు ఏం చేయాలని.
ఏం చేయాలి? కంప్లైంట్ చేయాలి. ఆ కంప్లైంట్ ఎక్కడికెళ్ళి చేయాలి? ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది దీని గురించే మాట్లాడరు. సో ఈ వీడియో ద్వారా మీకు నేర్పించబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ మన క్లెయిమ్ రిజెక్ట్ అయిందనుకోండి, రిజెక్ట్ అయితే మనం దాని రిలేటెడ్గా యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు మనం ఎక్కడికెళ్ళి కంప్లైంట్ చేయాలంటే మీ పాలసీ డాక్యుమెంట్లోనే వెనకాల ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క గ్రీవెన్స్ సెల్ ఉంటుంది. ఆ గ్రీవెన్స్ సెల్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకి మెయిల్ ద్వారా కానీ, లేకపోతే లెటర్ ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమైనా ఇచ్చినట్టయితే ఆ నెంబర్స్ ద్వారా కానీ గ్రీవెన్స్ సెల్ని అయితే ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు 15 days లోపల మీకు సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 15 days లోపల వాళ్ళ నుంచి ఏదైతే రిప్లై వచ్చిందో అది మీకు సాటిస్ఫాక్టరీ లేదు, ఆ రిప్లై రాలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే IRDAకి కంప్లైంట్ చేయడం. IRDAకి మనం ఎలా కంప్లైంట్ చేయొచ్చు? 4 waysలో కంప్లైంట్ చేయొచ్చు. ఒకటి, బీమా భరోసా సిస్టమ్ అని చెప్పి IRDA ఒక పోర్టల్ ఉన్నది. ఈ పోర్టల్ ద్వారా మనం కంప్లైంట్ చేయొచ్చు. మీరు ఆన్లైన్లోని బీమా భరోసా .irda.gov.in వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు కంప్లైంట్ రేస్ చేసే ఆప్షన్ అయితే కనబడుతుంది. అక్కడ మీరు కంప్లైంట్ చేసే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఈ వెబ్సైట్ ద్వారా మీరు కంప్లైంట్ రేస్ చేయలేకపోయారు అనుకుందాం, దాన్ని మీరు IRDAకి ఈమెయిల్ రాయడం ద్వారా కూడా మీ కంప్లైంట్ అయితే వాళ్ళ వరకు చేర్చచ్చు. ఆ ఈమెయిల్ ఐడి complaints@irda.gov.in అన్నమాట. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ రాయడం ద్వారా కూడా మీ కంప్లైంట్స్ అయితే వాళ్ళకి సెండ్ చేయొచ్చు. థర్డ్, మీరు IRDA ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ 2 నెంబర్స్ 155-255 కానీ ఆర్ 1800-4254-732 నెంబర్ ఏదైతే ఉన్నదో ఈ నెంబర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్స్ మీరు కాల్ చేయడం ద్వారా కూడా మీరు కంప్లైంట్ రేస్ చేయొచ్చు. ఆర్ ఫోర్త్ ఆప్షన్, ఇవన్నీ మీ వల్ల అవ్వదు, ఫిజికల్గా రాయాలనుకుంటున్నారు లెటర్ అనుకోండి, ఇన్ దట్ కేస్ మీకు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ మీద అడ్రస్ చూపిస్తున్నాను ఇది IRDA యొక్క అఫీషియల్ అడ్రస్ అన్నమాట. సో ఈ పోస్టల్ అడ్రస్కి మీరు కంప్లైంట్ పోస్ట్ ద్వారా పంపించడం ద్వారా కానీ మీరు కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు. ఈ 4 విధాల ద్వారా మీరు IRDAని అయితే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసులోని ఇక్కడ సొల్యూషన్ దొరికేస్తుంది. ఇక్కడ IRDA నుంచి కూడా మీకు సొల్యూషన్ దొరకలేదు అనుకోండి, ఇన్ దట్ కేస్ మనకి ఇంకేదైనా ఆప్షన్ ఉన్నదా అంటే ఎస్ ఉన్నది, సివిల్ కోర్ట్ని అప్రోచ్ అవ్వడం. మీకు రీసెంట్గా ఒక ఆస్క్ మనీ పోస్ట్ షోలోని ఒక లైవ్ కేసు మనం మాట్లాడుకున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రాడ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ క్లెయిమ్ రిజెక్ట్ చేసింది. దాని రిలేటెడ్గా ఆ పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో సివిల్ కోర్ట్ని అప్రోచ్ అయినప్పుడు అక్కడ మొత్తం ఇష్యూ బయటపడింది. దాని తర్వాత వాళ్ళు ఫైన్తో కూడా కట్టమన్నారు సివిల్ కోర్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అలా సివిల్ కోర్ట్ని అప్రోచ్ అయినట్టయితే కేసు ఫైల్ చేసి అలా కూడా ఒకవేళ మనకు ప్రాపర్ క్లెయిమ్ అనుకోండి దాన్ని రిజెక్ట్ చేసినట్టయితే మన క్లెయిమ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనం న్యాయబద్ధంగా మనం పొందొచ్చు అన్నమాట. మీకు వీడియో బిగినింగ్లో 4 ఇంపార్టెంట్ టాపిక్స్ని వీడియో ద్వారా కవర్ చేస్తాను కదా. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే IRDA పాలసీ హోల్డర్స్ రిలేటెడ్గా రీసెంట్గా కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తున్నారన్నమాట. వీటి గురించి కూడా యాజ్ ఏ పాలసీ హోల్డర్ మనం తెలుసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద 10 points ఏవైతే చూపిస్తున్నారో వీటి గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే త్వరలోనే ఇవైతే ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. ఫస్ట్ థింగ్, ఫ్రీ లుక్ పీరియడ్. అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత మన పాలసీ డాక్యుమెంట్ వచ్చింది. డాక్యుమెంట్ వచ్చిన తర్వాత మనకు ఆ పాలసీ నచ్చలేదు, మన పాలసీని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇంతకుముందు 15 days ఉండేది, దాన్ని ఇప్పుడు 30 daysకి అయితే ఎక్స్టెండ్ చేయబోతున్నారు, విచ్ ఈస్ రియలీ గుడ్. అంటే మన దగ్గర 4 రోజులు టైం ఉంటుంది మన పాలసీని క్యాన్సిల్ చేసుకోవడానికి అనమాట, విచ్ ఈస్ వెల్కమ్ స్టెప్ ఫ్రమ్ IRDA. ఒకవేళ ఫ్రీ లుక్ పీరియడ్ అయిపోయింది, అయిన తర్వాత కూడా మనం పాలసీని క్యాన్సిల్ చేసుకోవాలనుకోండి, ఇంతకుముందు ఆ వెసులుబాటే ఉండేది కాదు, ఇప్పుడు ప్రోరేటా బేసిస్లో ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ఆ రిఫండ్ అయితే ఇవ్వాలంటే, విచ్ ఈస్ రియలీ గుడ్. థర్డ్ చేంజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చేంజ్. మనం వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు రాసే ఏవైతే కండిషన్స్ ఉంటాయో చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో రాస్తారు, ఎవరైనా చదవాలన్నా కూడా ఇబ్బంది పడతారని చెప్పి. IRDA ఏం చెప్తుందంటే సింప్లిఫైడ్ లాంగ్వేజ్లోని కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఇందులో మెజారిటీ ఆఫ్ ది పాలసీ క్లాజెస్ ఏవైతే ఉన్నాయో, క్లెయిమ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లోని కస్టమర్కి ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు, విచ్ ఇస్ రియలీ గుడ్. నెక్స్ట్, క్యాష్లెస్ ఫెసిలిటీ విషయంకి వచ్చేసరికి ఇది నెట్వర్క్ హాస్పిటల్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు కదా, వెరస్ ప్రతి హాస్పిటల్లోని ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. దీనివల్ల పాలసీ హోల్డర్ వాళ్ళ పాకెట్ నుంచి పే చేసి దాని తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తొలగిపోతుంది అన్నమాట. నేను ఇక్కడ అన్ని పాయింట్స్ చదవదలుచుకోలేదు, ఎందుకంటే మీరు చదివితే అర్థమైపోతే. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే హైలైట్ చేస్తాను. నెక్స్ట్, నాకు బాగా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించేది మోరటోరియం పీరియడ్ అన్నమాట. ఇంతకుముందు 96 months మోరటోరియం పీరియడ్ ఉండేది. అంటే 96 months లోపల ఒకవేళ పాలసీ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మన క్లెయిమ్ని అయితే రిజెక్ట్ చేసే ఆస్కారం ఉన్నది. ఈ మోరటోరియం పీరియడ్ని 5 yearsకి అయితే రెడ్యూస్ చేశారు, విచ్ ఇస్ 60 months అన్నమాట. 60 months తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లెయిమ్ని వేరియస్ రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేయాలనుకున్నా కూడా రిజెక్ట్ చేసే ఆస్కారం అయితే ఉండదు, విచ్ ఈస్ రియలీ గుడ్. నెక్స్ట్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ రిలేటెడ్గా వెయిటింగ్
వెయిటింగ్ పీరియడ్ అన్నది 48 మంత్స్ వరకు ఉన్నదన్నమాట. కొన్ని కంపెనీస్ 36 మంత్స్‌కే ఇస్తున్నాయి రీసెంట్ టైమ్‌లోని. అందరూ కూడా ఈ 36 మంత్స్‌కే రెడ్యూస్ చేయాలని చెప్తున్నారు. విచ్ ఈస్ ఆల్సో ఏ వెల్కమింగ్ మూవ్ అన్నమాట. నువ్వు ఈ 10 న్యూ చేంజెస్ ఏవైతే ఐడియా తీసుకురాబోతుందో యాజ్ ఏ పాలసీ కూడా ఇవన్నీ కూడా మనకి బెనిఫిషియల్. సో వీటి గురించి కూడా మనకు తెలియాలి కాబట్టి ఈ వీడియోలో ఈ టాపిక్ని కూడా మీకు కవర్ చేశాను. అండ్ ఈ క్లెయిమ్స్ రిలేటెడ్గా అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది పాలసీ అయితే ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఎందుకంటే మన పాలసీలు అయితే అమ్మేస్తారు. కానీ ఆ పాలసీ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా మంది తెలియదు కాబట్టి ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చాం గైస్. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి పాలసీ తీసుకునే వీడియోస్ ఏవైతే ఉంటే వాటిని చాలామంది షేర్ చేస్తారు. ఇలాంటి వాటిని షేర్ చేయరు. ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. సో దట్ యాక్చువల్లీ ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నట్టయితే వాళ్ళకి తప్పకుండా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో ఇది. అండ్ వీడియోని షేర్ చేసామని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ FAQ వీడియోస్ని అయితే చందు నేను కలిపి ఆల్రెడీ మన ఛానల్లో రిలీజ్ చేస్తాం. మీకు ఇక్కడ ఎండ్ కార్డులో వస్తే ఒకవేళ చూడనట్లయితే తప్పకుండా చూడండి. మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంప్లీట్ క్లారిటీ అయితే ఆ వీడియోస్ ద్వారా వస్తుంది. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.